హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై సింపుల్ అండ్ ఈజీగా నేను ఎట్లా ప్రిపేర్ చేశానో చూడండి. చూశారు కదా, మన చికెన్ ఫ్రై సూపర్ అంటే సూపర్. ముక్క కూడా చూడండి, హార్డ్గా లేకుండా సాఫ్ట్గా ఎంత బాగున్నదో. ఓకేనా, ఇప్పుడు చికెన్ ఫ్రై నేను ఎలా ప్రిపేర్ చేశానో ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు చికెన్ ఫ్రైకి నేనైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రైకి కొంచెం మనము ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసినాను. ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వాలి. ఓకేనా, చికెన్ ఫ్రై నేనైతే సూపర్ చేస్తా ఫ్రెండ్స్. మా ఇంట్లో మా పిల్లలు మా ఆయన చాలా ఇష్టపడతారు నేను చికెన్ ఫ్రై చేస్తే. ఓకేనా, నేను ఇంకా ఫ్రై అంటే మరీ పీసెస్ ఇట్లా కడక్గా అయ్యేదాకా నేనైతే ఫ్రై చెయ్యను. ఎందుకు అనంటే కొంచెం తినేటప్పుడు హార్డ్గా అనిపిస్తుంది. సో అందుకనేసి నేను అంత హార్డ్గా అయితే అట్లా క్రిస్పీగా అట్లా అయితే నేను ఫ్రై చెయ్యను. నేను సింపుల్గా ఈజీగా నేను ఎంత మంచిగా చికెన్ ప్రిపేర్ చేస్తానో మీరు కూడా అది ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా, ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది. మనము కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం జీలకర్ర. ఎందుకు అని అంటే కొంచెం టేస్ట్ బాగొస్తుంది. సో అందుకనేసి నేను జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. జీలకర్ర ఫ్రై అవుతుంది కదా, నేనైతే ఈరోజు చిన్నగా కీమా పీసెస్ ఎట్లా మనము తీసుకుంటామో చికెన్ పీసెస్, సో అట్లా కొంచెం ఇంత పీసెస్గా నేనైతే కట్ చేసినాను. ఓకేనా, కట్ చేయలేదు, చికెన్ షాప్లోనే కట్ చేయించి తీసుకొచ్చినాను. ఇప్పుడు ఇదైతే మీడియం సైజువి 2 ఆనియన్స్ వేసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయితే అవ్వాలి. ఇప్పుడు మనకు ఆనియన్స్ అయితే ఈ విధంగా ఫ్రై అయితే చాలు, ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. ఎందుకు అనంటే ఇది చికెన్ ఫ్రై కదా, సో అది చికెన్ ఫ్రై అయ్యే వరకు మళ్ళీ ఉల్లిగడ్డలు అనేది మాడిపోతుంది. సో ఆ టేస్ట్ అయితే వేరే వస్తుంది. ఓకేనా, అందుకనేసి నేను కొంచెం అంటే కొంచెమే ఫ్రై చేసుకున్నాను. పీసెస్ మనము ఈ విధంగా కట్ చేయించుకోవాలి. ఈ విధంగా కట్ చేయించుకుంటే పీసెస్ అనేది సాఫ్ట్గా తొందరగా ఫ్రై అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడైతే చికెన్ యాడ్ చేసుకుందాము. ఒక్క 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు మంచిగా ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, చికెన్ వేసుకున్నాం కదా, చూడండి ఆయిల్లో ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి. సో నేను ఫ్రై అయితే కొంచెం చికెన్లో వాటర్ వేసి చికెన్ అయితే ఫస్ట్ ఉడికించుకుంటాను. ఓకేనా, ఇప్పుడు ఇది కొంచెం సేపు ఇట్లా ఆయిల్లో ఫ్రై అయినాక ముక్కలు కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు వాటర్ వేసి నేను ఫ్రై అయితే చేస్తాను. ఎందుకు అని అంటే కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు తినలేరు, సో గట్టిగా ఉంటే అందుకనేసి వాటర్ వేసి మనము ఉడికిస్తే ఏమవుతుంది అని అంటే సాఫ్ట్గా ముక్క అయితే సాఫ్ట్గా ఉంటుంది. ఓకేనా, మెత్తగా ఉంటుంది, మనకు తినడానికి అంత హార్డ్గా అనిపించదు. అందుకనేసి నేనైతే ఇది ఇంకొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి చికెన్ ఇట్లా మంచిగా ఫ్రై అవుతుంది కదా ఆయిల్లో. చూడండి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాను. సో ఇప్పుడు చికెన్ అయితే కొంచెం అంటే కొంచెము గట్టి పడ్డది అండ్ కలర్ కూడా చూడండి కొంచెం రెడ్ కలర్ అయితే వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనము వాటర్ వేసి చికెన్ని కంప్లీట్గా ఉడికించుకోవాలి. ఓకేనా, చూడండి ఉల్లిగడ్డలు హాఫ్ బాయిల్ చేసినా కానీ ఇప్పుడు చూడండి ఇట్లా ఫ్రైలో ఎట్లా కడక్గా అయిపోయినాయి. ఓకేనా, చికెన్ కూడా ఇట్లా రెడ్గా అయింది కదా, ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసి కంప్లీట్గా ఉడికించుకుంటాను. నేనైతే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా, ఒక మూత పెట్టి కంప్లీట్గా చికెన్ ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి చికెన్ అయితే నేను ఇట్లా వాటర్ పోసి ఉడికించినాను కదా, ఒక్కసారి నేను చెక్ చేస్తాను ముక్కలు ఉడికినాయా లేదా అనేసి. చూడండి ముక్కలు ఎంత మంచిగా ఇట్లా ఉడికిపోయినాయో సాఫ్ట్గా. ఓకేనా, ఇప్పుడు మనము స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. పెద్దగా హెవీ స్పైసెస్ అయితే నేను ఏం యాడ్ చేయలేదు, నార్మల్గా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే నేను చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 2-3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి.
ఓకేనా. ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి. కారము మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను 1½ స్పూన్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ పసుపు 1 స్పూన్, కారము అల్లం పేస్ట్, ఫ్రెష్ అల్లం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ధనియాల పొడి కొంచెం టేస్ట్ కోసం 2 స్పూన్స్ వేస్తున్నాను. సాల్ట్ కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్లో ఇంకొంచెం తక్కువనే వేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ గరం మసాలా కూడా వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నాను, ఇంకొంచెం వేస్తున్నాను. నెక్స్ట్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఒక 1 స్పూన్ వేస్తున్నాను. నువ్వులు ఆప్షన్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ నువ్వులు వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది, అందుకనేసి నేను నువ్వులు ఎప్పుడు యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవి మంచిగా ఆయిల్ పైకి తేలేదాకా ఈ చికెన్ని, ఈ స్పైసెస్ అన్నీ మనం మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి మాడకుండా. ఇవన్నీ ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి ఇట్లా ఆయిల్ పైకి రావాలి. ఓకేనా. అప్పుడే చికెన్ ముక్కలకు ఈ స్పైసెస్ అనేది యాడ్ అవుతుంది. చూడ్డానికి పన్నీర్ ముక్కల్లాగా ఎంత మంచిగా అనిపిస్తున్నాయో చూడండి పీసెస్. ఓకేనా. ఇది ఇట్లా మాడకుండా ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టి మనం ఇది మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి, ఆయిల్ మంచిగా పైకి తేలేదాకా. ఇప్పుడు చూడండి చికెన్ ఫ్రై అయితే ఈ విధంగా కంప్లీట్ అయింది. చూడండి ఆయిల్ కూడా మంచిగా ఇట్లా పైకి తేలింది. సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి, ఎందుకనంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది. సో ఇట్లా నిమ్మకాయ పిండుకున్నాక మనం ఏమి కలపాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, రెసిపీ ఎంత బాగుండదో. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.